ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవా, ఇప్పటి వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి మేమందరము మరొకసారి కలుసుకుని మీ గురించి మాట్లాడుకోవడానికి మీరిచ్చిన ఈ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ ఆదివారం ఆరాధనని మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని, మా అందరి కళ్ళు తెరిపించమని చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ కూడా తండ్రి తోడుగా ఉండి సహాయాన్ని దయచేయమని, మంచి ఆలోచనలు దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గడిచిన కొన్ని ఆదివారాల నుండి మనం ఆదికాండంలో దేవుడు మనకి ఏమేమి నేర్పించాలి అనుకుంటున్నాడు అనే విషయాల్ని వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. ఆదాము గారి దగ్గర చూసాం, కయీను హేబెల్ దగ్గర చూసాం, తర్వాత లెమెకు దగ్గర చూసాం, నోవాహు దగ్గర చూసాం. నోవాహు తర్వాత బైబిల్ మొత్తంలో మనకి ఏదైతే మనం ఇజ్రాయేలీల తరపున దేవుడు నిలబడ్డాడు, ఇజ్రాయేలీల దేవుడు అని మాట్లాడుకుంటామో దానంతటికీ కారణమైన అబ్రహాము వ్యక్తి జీవితంలోనికి మనం వచ్చేస్తామండి. ఈ అబ్రహాము గారికి మాత్రమే అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఎక్కడ దేవుడు పేరు చెప్పుకున్నా కానీ నేను ఆదాము దేవుణ్ణి, ఈవెన్ దో వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాడు, అయినా కానీ నేను కయీను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకోవాలి. ఆయన చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేస్తాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈవెన్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అని చెప్పుకున్నా కానీ ఇస్సాకు, యాకోబులకి నేను దేవుడిని అనే వాగ్దానం కూడా అది అబ్రహాముకి ఇచ్చిందే. అబ్రహాము గారికి అంత ప్రత్యేకత బైబిల్లో ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు దేవుడు అబ్రహాముని అంత స్పెషల్గా చూశాడు అనేది ఇవాళ మనం అబ్జర్వ్ చేద్దామండి. చాలామందికి ఉండే డౌట్ అలా ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీల దేవుడు, ఆయన ఎక్కడో ఫారెన్ నుండి వచ్చాడు, మన ఇండియాకి సంబంధించిన దేవుడు కాదు. ఇప్పుడు ఇండియాలో మీరు అందరూ ఎందుకు వాక్యం ప్రకటిస్తున్నారు, ఇండియాకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా అంటారు. ఏమంటే మీరు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో సుమారుగా ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు క్రియేట్ చేశాడా? ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే దేవుడు క్రియేట్ చేశాడా? ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే దేవుడు క్రియేట్ చేసినప్పుడు ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు ఉంటాడు కానీ రాష్ట్రానికి, జిల్లాకి, దేశానికి, ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క దేవుడు ఉండడు కదండి. ఇజ్రాయేలీల దేవుడిని అని ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడంటే దేవుడు అక్కడి నుండి దేవుడు యొక్క పరిచయం మనకి స్టార్ట్ అయింది. ఉదాహరణకి మొదటి మనిషి ఆదాము. ఆ టైంలో భూమి మీద కానీ, లేకపోతే మన భారతదేశంలో కానీ, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక్కడైనా వేరే మనుషుడు ఉన్నాడా? లేడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, ఆదాముని దేవుడు క్రియేట్ చేసుకున్నాడు అంటే మనుషులందరికీ స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో ఆ మొదటి మనిషి, మొదటి మానవునితో దేవుడు మాట్లాడాడంటే ఆయన అందరికీ దేవుడు, మనకు కూడా దేవుడు అనే కదా. ఆ తర్వాత ఆదాము కుమారుల్లో కొంతమందినే అన్నట్టుగా ఆయన చూశాడా? లేకపోతే ఆదాము తర్వాత మరలా నోవాహు దగ్గరికి వచ్చి మనం మాట్లాడుకున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నాశనం అయిపోయారు, కేవలం నోవాహు కుటుంబం మాత్రం బ్రతికింది అని మనం చదువుకున్నాం. మరి ఆ నోవాహుకి దేవుడైనప్పుడు ఆ నోవాహు నుండి వచ్చిన ప్రజలందరికీ ఇవాళ మనం అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లేకపోతే రష్యాలో ఉన్నా, ఎక్కడున్నా కానీ అందరం ఎవరి సంతానం? నోవాహు దగ్గర నుంచి వచ్చిన సంతానమే కదా. మరి ఆ నోవాహు యొక్క దేవుడు ప్రపంచం మొత్తానికి దేవుడు అవుతాడు కానీ కేవలం కొంత ప్రదేశానికి మాత్రమే దేవుడు ఎందుకు అవుతాడు? మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు చెప్పుకున్నాడు, ఇశ్రాయేలీల దేవుడు అని దేవుడు చెప్పుకున్నాడు, అన్యులందరినీ నా జనం కాదు అని దేవుడు చెప్పుకున్నాడు అంటారా? వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అబ్రహాము గారి జీవితాన్ని మనం చూసామంటే దేవుడు నిజంగా ఎవరికి దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే నోవాహు గారి సమయంలో దేవుడు ఎవరికి తెలియదు, కేవలం నోవాహు గారికి మాత్రమే తెలుసు. నోవాహు గారితో మాత్రమే దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? నోవాహు గారు ఏమన్నా దేవుడికి ఫస్ట్ నుంచి కూడా ఏమంటారు, ఎవరైతే దేవుని కుమారులు అంటున్నామో వాళ్ళ ఇదేనా? కయీను హేబెలు దగ్గర మనం చూసాం కదా. ఈవెన్ దో కయీను హేబెల్ని చంపేసినా కానీ కయీను దగ్గర నుంచి మళ్ళీ మంచి వాళ్ళు వచ్చారు కదా. ఒకళ్ళు మంచి వాళ్ళు అయితేనే అతని పిల్లలందరూ మంచి వాళ్ళు అవుతారు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు అయితేనే అతని పిల్లలందరూ చెడ్డవాళ్ళు అవుతారు. అలాంటిదేం లేదు కదా. నోవాహుతో దేవుడు మాట్లాడాడు అంటే కారణం నోవాహు ఆ తరములో మిగిలిన వారితో కలిసి చెడ్డ పనులు చేయకుండా మంచిగా ఉండాలి అన్న ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి. సేమ్ నోవాహు దగ్గర మనం అదే వర్ష చదువుకుంటాం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. అంటే ఏంటి? వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా నోవాహు తప్పు చేయకుండా మంచిగా నేను బ్రతకాలి అన్న ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దేవుడు నోవాహుని సెపరేట్ చేసుకున్నాడు.
అంతేగాని నోవాహు ఇజ్రాయేలీయుడు అని కాదు, నోవాహు ఇంకేదో అని దేవుడికి స్పెషల్ అట్రాక్షన్ కూడా ఏం లేదు. అలాగే అబ్రహాము గురించి మనం మాట్లాడుకున్నా గానీ అబ్రహాము ఏమీ కూడా స్టార్టింగ్ నుంచి ఇజ్రాయేలీల దేవుడు యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు కాదు. అబ్రహాము ఎవరో తెలుసా? అన్యుడు. అన్యులు అంటే ఎవరు? ఇతర గ్రంథాలని, ఇతర విగ్రహాలని ఆరాధించేవాళ్ళు. విగ్రహ ఆరాధికుడు అబ్రహాం గారు. మనం మాట్లాడుకుంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇలా నేను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రైన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఏమన్నాడండి? అబ్రహాము వాళ్ళ పితరులు వాళ్ళందరూ చిన్నప్పటి నుండి కూడా ఏంటంట? అన్యులు అంటే ఇతర దేవతల్ని పూజించేవారు, ఇతర దేవతల విగ్రహాలని ఆరాధించేవారు. దేవుడు నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందర సంచరింపజేసి అతనికిని అతని సంతానమునకు విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. అంటే దేవుడు పిలుచుకొనక ముందు, దేవుడు ప్రత్యక్షం అవ్వక ముందు అబ్రహాము ఎవరంట? అన్యుడు. అన్యుడు అంటే ఇతర దేవతలను పూజించేవాడు. స్టార్టింగ్ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్పుకుంటాడు దేవుడు. ఆ అబ్రహామే ఎవరంటే ఇతర దేవతలను పూజించిన ఆయన. ఇతర దేవతల్ని పూజించే ఆయనకి వాళ్ళందరూ నిజము కాదు, నేనే నిజమైన దేవుణ్ణి అని బయలుపరుచుకున్న దేవుడి దగ్గర నుండి ఇజ్రాయేలీల యొక్క జనాంగం మొత్తం స్టార్ట్ అయింది. ఇవాళ వచ్చి కొత్తగా కొంతమంది చెప్తారు, మనం ఇతర దేవతలను పూజిస్తున్నాం, మనం యెహోవా దేవుని నమ్ముకోకూడదు, బైబిల్ని నమ్ముకోకూడదు అంటారు. ఆయన ఇజ్రాయేలీల దేవుడు అంటారు. ఆ ఇజ్రాయేలీకి స్టార్టింగ్ అయిన అబ్రహాము కూడా ఒక ఇతర దేవతల్ని పూజించిన అన్యుడే. ఇక్కడ కాన్సెప్ట్, మనం వేరే దేవతలను పూజిస్తూ వచ్చామా, చిన్నప్పటి నుంచి క్రైస్తవులుండే వచ్చామా, లేకపోతే ఇంకేదన్నా వేరే విధంగా వచ్చామా అనేది కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుచుకుంటాడు. ఈవెందో మీరు గమనించండి, విగ్రహారాధన నుండి అతడు దేవుడి వైపు ఎలా తిరిగాడు అనేది మనకు కనబడదు. డైరెక్ట్ గా దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు అన్న విషయం మాత్రమే మనకు కనబడింది. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశమందుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదింతును, నీ నామమును గొప్ప చేతును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను ద్వేషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇదేనా దేవుడు ఫస్ట్ అబ్రహాముతో మాట్లాడిన మొట్టమొదటి మాట? ఫస్టే ఈ మాట చెప్పుంటే అబ్రహాం ఎల్లుండేవాడా? అబ్రహాము గారు ఇతర అన్య దేవతల్ని పూజిస్తూ ఉన్నారో అప్పుడు దేవుడు పరిచయం అయ్యి అబ్రహాముని మార్చుకుంటూ వచ్చి కొంతకాలం తర్వాత ఇదిగో నేను ఈ దేశాన్ని చూపిస్తానని చెప్పాడు. ఈ విషయం మనకెలా తెలుస్తుంది? కొత్త నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ మనకు చెప్తారు. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం. స్టెఫన్ గారు మాట్లాడుతూ అంటున్నారు, చెప్పుదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మీ పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనులు విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశములకు రమ్మని అతనితో చెప్పాను. మెసపటోమియా అంటే మనం మాట్లాడుకుంటాం చూసారా, సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత, పురాతన నాగరికతలని. ఆ కాలానికి చెందినవాడు అబ్రహాము. ఆయన మెసపటోమియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని మార్చుకొని అతనికి అన్ని విషయాలు తెలియజేసి, నేను నిజమైన దేవుణ్ణి, మీరు ఏ దేవతలను అయితే పూజిస్తున్నారో ఆ దేవతలు ఒరిజినల్ కాదు, నేనే ఈ సృష్టిని క్రియేట్ చేసిన వాడిని, నిన్ను క్రియేట్ చేసిన వాడిని అని అబ్రహాముతో చెప్పుకొని ఆ తర్వాత అబ్రహాము దాన్ని యాక్సెప్ట్ చేసి మంచిగా నడుస్తాను అని దేవుడికి చెబితే అబ్రహామును దేవుడు నడిపించుకున్నాడు. కేవలం అబ్రహామును మాత్రమే కాదండి, దేవుడు ఏ తరములో వారైనా, వాళ్ళు ఏ మతములో ఉన్నా మంచి చెయ్యాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళని ఆకర్షించుకుంటాడు. వాళ్ళకి నిజం తెలియజేస్తాడు, వాళ్ళకి సత్యాన్ని తెలియజేస్తాడు. ఒకవేళ వాళ్ళు తప్పు మార్గంలో వెళ్తున్నట్లయితే మీరు కొన్ని విషయాల్లో మీరు మంచిగా బ్రతకాలి అన్న ఆసక్తి ఉంది కాబట్టి మీకు ఒకసారి వినండి, ఇది తప్పు ఇది రైటు అని దేవుడు చెప్తాడండి. మనం మాట్లాడుకుంటే నోవాహు అన్యుల్లోనే బ్రతికాడు, అబ్రహాము గారు అన్యుల్లోనే బ్రతికారు. వీళ్ళందరూ అన్యుల్లో ఇతర దేవతల మధ్య బ్రతుకుతున్నా కానీ దేవుడు ఎందుకు వీళ్ళని సెపరేట్ చేసుకున్నాడు అంటే, ప్రతి మనిషికి కూడా దేవుడు మంచి చెడుల మధ్య తేడా తెలుసుకునే ఇది ఇచ్చాడండి. బైబిల్ ఉన్నా లేకపోయినా ఏది మంచి ఏది చెడు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన హృదయమే మనకి బైబిల్ లాగా దేవుడు ముద్రించేశాడు.
కొంతమందికి బైబిల్‌లో ఉన్నది తెలిసినా తెలియకపోయినా అందరికీ ఇది మంచి, ఇది చెడు అని తెలుస్తదా తెలీదా? దొంగతనం చేయకూడదు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఆటోమేటిక్‌గా తెలిసిద్ది. ఎదుటివాడిని మనం కష్టపెడుతున్నాము అంటే లోపల గిల్ట్ ఫీలింగ్ వచ్చేసిద్ది మనకి. కాకపోతే మనం చాలా రకాల రీజన్స్ చెప్పుకొని మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకుంటాం గానీ, మామూలుగా ఇది తప్పు, ఇది రైటు అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయేది వాళ్ళ హృదయం ద్వారా. దేవుడు ఆ స్వతంత్రాన్ని, ఆ మంచి చెడుల మధ్య తేడా తెలుసుకుని ఆ వివేకాన్ని ఆదాము దగ్గర నుండి ప్రతి మనిషికి ఇచ్చేశాడు. బైబిల్ ఉన్నా లేకపోయినా మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అన్న విషయం మనకి తెలిసిపోయిద్ది. అలా మంచి చెయ్యాలి అన్న ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా దేవుడు మళ్ళా సెపరేట్ చేసుకుని వాళ్ళ ద్వారా దేవుడి ఆశీర్వాదాన్ని జనులందరికీ, ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించుకున్నాడంటే కేవలం అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదం కాదది. అబ్రహాము యొక్క జీవితం తెలుసుకుని ఇవాళ మనందరం కూడా అబ్రహాము విశ్వాసం చూడండి, అబ్రహాముకు దేవుడి మీద ఉండే నమ్మకాన్ని చూడండి, అబ్రహాము చేసిన మంచి పనులు చూడండి అని మనం మాట్లాడుకుంటున్నామంటే ఏంటి దాని ఉద్దేశం? అతన్ని చూపించి మనకు ఒక మాదిరిగా ఉంచి మనకు కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంచుతున్నాడు దేవుడు. వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళందరి కోసం ఉపయోగపడేలాగా దేవుడు వాళ్ళని మార్చుకుంటున్నాడు. వాళ్ళ లైఫ్ అలా సెట్ చేస్తున్నాడు. ఒక దావీద్ గారి లైఫ్ చూడండి, ఒక మోషే గారి లైఫ్ చూడండి, ఈ శిష్యుల లైఫ్ గాని, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోవడం మాత్రమే కాదు, మనందరి జీవితాలు మారడానికి అవసరమైన సన్నివేశాలని, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనకి ముందే ఏర్పాటు చేసి వెళ్ళారు వాళ్ళంతా. దేవుడు అలా వాడుకుంటాడు వాళ్ళందరినీ. ఎవరెవరైతే మంచిగా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరినీ. ప్రతి మనిషికి మంచి చెడు తెలిసిపోతుంది కదా అన్నప్పుడు బైబిల్ ఎందుకు అంటే, మంచి చెడు అనే తేడా నీకు తెలుస్తుంది కానీ మంచినే ఎందుకు నువ్వు ఎంచుకోవాలి, చెడు చెయ్యకుండా ఎలా ఉండాలి, ఆ మంచి మార్గంలో ఎలా వెళ్ళాలి, అంతకుముందు నువ్వు చేసిన చెడుని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాల కోసం బైబిల్. ఆ తేడా మనం గమనించాలి. దేవుడు స్టార్టింగ్ ఇజ్రాయేలీలకి దేవుడు అని మనం మాట్లాడుకుంటాం. ఆ ఇజ్రాయేలీలకి స్టార్టింగ్ అయిన అబ్రహాము ఇతర దేవతల్ని పూజించే ఒక అన్యుడు, అతన్ని మార్చుకుని దేవుడు అతని ద్వారా అందరిని నుంచోబెట్టాడు. అంటే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది, నువ్వు క్రిస్టియన్వా, నువ్వు ఇతర మతస్థుడివా, హిందువా, ముస్లింవా, వేరే ఇతర దేవతల్ని ఆచరించేవాడివా, ఇది కాదండి డిస్కషన్. నువ్వు దేవుని నమ్ముతున్నావు అంటే ఎందుకు నమ్ముతున్నావో తెలుసుకుని నమ్ముతున్నావా? నిజమైన దేవుడు ఈయనే అని నువ్వు ఎందుకు చెప్పగలుగుతున్నావు? మన బైబిల్ కోర్సు ఉంటుందండి, అందరూ మీరు విన్నారని అనుకుంటున్నాను. అసలు మనం బైబిల్నే ఎందుకు నమ్మాలి? దేవుడు ఉన్నాడనే ఎందుకు నమ్మాలి? బైబిలే నిజమైన దైవ గ్రంథం అని ఎందుకు నమ్మాలి? మిగతా వాటిని ఎందుకు నమ్మకూడదు? ఇలా అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుని మనం దేవుడి దగ్గరికి వచ్చాం. అబ్రహాము దేవుడి దగ్గరికి ఎలా వచ్చాడో రాయించబడలేదు అంటే దానికి కారణం ఏంటంటే, ఒక్కొక్కరు వస్తారు. కొంతమంది క్రైస్తవుల ప్రేమ ద్వారా తెలుసుకోవచ్చు, కొంతమంది దేవుడి దర్శనం ద్వారా తెలుసుకోవచ్చు. బైబిల్లో మనకు కనపడ్డారు. పౌలు గారేమో దేవుడి దర్శనం ద్వారా మారతారు, కొంతమంది ఏమో శిష్యులు చెప్పిన వాక్యం వల్ల మారతారు, కొంతమంది ఏమో యేసుప్రభు వారు చేసిన సూచక్రియల వల్ల మారతారు. ఎలా మారాము అన్న విషయం ఇంపార్టెంట్ కాదు, మారిన తరువాత మన జీవితాన్ని దేవుడికి ఇష్ట ప్రకారంగా అలాగే సాగిస్తున్నామా, మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళా తప్పులు చేసుకుంటా ఉంటున్నామా అనేది ఇంపార్టెంట్ విషయం. అబ్రహాము ఎలా మారాడు అనేది ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే, ఎలా మారాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కలాగా మారతారు. కొంతమందికి సైన్స్ గురించి చెప్తే మారతారు, సూపర్ న్యాచురల్ విషయాల గురించి చెప్తే మారతారు, కొంతమంది ప్రేమను బట్టి మారతారు, కొంతమంది వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చే విశ్రాంతిని బట్టి మారతారు. ఒక్కొక్క రకంగా మారతారు. మారిన తరువాత మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇవాళ మనందరం కూడా ఇక్కడ కూర్చొని బైబిల్ నేర్చుకోవడానికి సిద్ధపడ్డాము అంటే దాని ఉద్దేశం ఏంటి? మనందరి జీవితంలో దేవుడు ఏదో ఒక మేలు చేశాడు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వచ్చాం. ఏం చేస్తే దేవుడి దగ్గరికి వచ్చాం అనేది ఇంపార్టెంట్ కాదు, అయిపోయింది, వదిలేండి. ఇక నుండి మన జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాం అది ఇంపార్టెంట్. అందుకే అబ్రహాము జీవితాన్ని దేవుడు అక్కడే స్టార్ట్ చేశాడు. దేవుడు స్టార్ట్ చేయడమే నీకు చూపించే దేశానికి వెళ్ళన్నాడు. ఏ దేశానికి వెళ్తున్నావో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, దారి ఎలా ఉంటుందో తెలీదు, అంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. అయినా గాని అబ్రహాము తన భార్యని, తనకుండే ఆస్తిని అదంతటిని వెంట పెట్టుకుని, ఇప్పుడు ఆ పనులు ఉంటారు కదండి, ఎక్కడికి వెళ్తున్నావు అది అని అడుగుతారు కదా, ఆయన దగ్గర సమాధానం ఏముంటది వెళ్ళటానికి? ఇప్పుడు ఆయనకి చాలా ఆస్తి ఉంది, గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు, మేకలు కాసుకునే వాళ్ళు ఉంటారు, అన్ని ఆయనే చేయలేడు కదా. వాళ్ళందరూ అడుగుతారు కదా, మమ్మల్ని తీసుకెళ్తున్నావు నువ్వు, మనం ఎక్కడికి వెళ్తున్నావు, ఎన్ని రోజులు ఉంటావు అని అడుగుతారు కదా. ఆయన దగ్గర సమాధానం ఏది? అయినా గాని అతడు దేవుడిని నమ్మి, నేను దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్తున్నాను, సో నాకు సంబంధించిన ప్రతిదీ కూడా దేవుడే చూసుకుంటాడు, నాకు తోడుగా ఉంటాడు, ఎవరైతే నా మంది ఉన్నారో, నా జనాంగం ఉన్నారో వాళ్ళందరికీ తోడుగా ఉంటాడు అని అబ్రహాము దేవుని నమ్మి, అది ఏ ఊరో తెలియపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయినా, అంతకుముందు ఎప్పుడు వెళ్ళకపోయినా, ఆ దారి ఎలా ఉంటుందో కూడా తెలియకపోయినా దేవుడి మీద నమ్మి వెళ్ళాడు కాబట్టి అతడు విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అతన్ని ఆధారం చేసుకుని మనందరం కూడా వాళ్ళ దేవుడి దగ్గరికి వచ్చేసింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దేవుడిని తెలుసుకోవడం, దేవుడి దగ్గర రావడం, అది మొదటి స్టెప్, అది అయిపోయింది. వచ్చిన తరువాత
మనం దేవుడి ఇష్ట ప్రకారంగానే బ్రతుకుతున్నామా, మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నామా? చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిని తెలుసుకుంటారు, కొన్ని మెసేజ్లు వింటారు, వస్తారు, తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోయి అరే మనందరం ఇలా ఉన్నామే, బయటికి వెళ్తే ఇంకేదన్నా ఉంటదేమో, ఈ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టే బదులు ఇంకేడన్నా చేస్తే మంచిదేమో, ఒక పార్టీకి వెళ్తే బెటర్ ఏమో, మందు తాగితే బెటర్ ఏమో, మళ్ళా అందరితో కలిసి ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే బెటర్ ఏమో. ఈ ఆలోచనలన్నీ మనకి ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే ఒక కన్సిస్టెన్సీ, ఒక క్రమం అనేది లేకపోవడం వల్ల. ఒక వారం చర్చికి వస్తారు, ఇంకో వారం రారు, ఒక వారం మెసేజ్ వింటారు, ఇంకో వారం వినరు, ఒక రోజు ఇవి వస్తాయి, ఒక రోజు ఆ పనులు వస్తాయి, ఒక రోజు ఈ పనులు వస్తాయి, ఒక రోజు చుట్టాలు వస్తారు, ఇలా రకరకాల పనులు ఉంటాయి. ఒక కన్సిస్టెన్సీ ఉండదు. దేవుడి దగ్గరికి రావడం ఇంపార్టెంటే, కానీ మనం వచ్చేసాం, వచ్చిన తరువాత ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చి మధ్యలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యూదాను చూసాం, మనం శిష్యుల్లో చాలా మందిని చూసాం, సౌలు గారిని చూసాం. వీళ్ళందరూ ఏంటి, దేవుడి దగ్గరికి వచ్చారు మొదట్లో, కానీ అలాగే వాళ్ళ విశ్వాసాన్ని చివరి వరకు కంటిన్యూ చేయలేదు. మధ్యలో విడిచిపెట్టేసి దేవుడిని వదిలిపెట్టేసి మళ్ళా లోకం వైపు వెనక్కి తిరిగేశారు. కానీ అబ్రహాము గారు మనం చూస్తే దేవుడు ఎంత నమ్మకాన్ని అబ్రహాము కలిగించకపోతే దేవుడు ఏది చెప్తే అది చేయడానికి రెడీ అయిపోతాడు అబ్రహాం గారు, చెప్పండి. దేవుడు అబ్రహాముకి ఎంత తోడుంటాడంటే, ఆ కాలంలో అందరూ కూడా ఏంటంటే పెళ్లిళ్ళు ఎలా పడితే అలా చేసుకునేవాళ్ళు. దేవుడు ఇంకా ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, అప్పటికి ఇంకా మొత్తం అంతా జనాలు స్ప్రెడ్ అవ్వలేదు. తండ్రులు ఏమో ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు అబ్రహాం గారి వైఫ్ మనం చూసాం అనుకోండి, అబ్రహాం గారు వాళ్ళ ఆవిడ పేరు శారా ఒక రకంగా చూస్తేనేమో అబ్రహాం గారికి భార్య, ఇంకో రకంగా చూస్తేనేమో అబ్రహాం గారికి చెల్లెలు. ఎలా చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న ఏం చేసి ఉంటాడు, ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుని మళ్ళా వాళ్ళల్లో ఒకరిని కంటే ఆ కుమార్తెని మళ్ళీ అబ్రహాం పెళ్లి చేసుకోవడం. అప్పట్లో అలా చేసుకునేవాళ్ళు మ్యారేజెస్. సేమ్ ఫ్యామిలీలో మ్యారేజెస్ చేసుకుంటే ఏమవుద్ది మనకు తెలుసు కదా, పెళ్లిళ్ళు చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు, వాళ్ళకి డిజబిలిటీ రావచ్చు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు రావచ్చు, వికలాంగుల్లాగా ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని మనం పాడు చేస్తున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, రకరకాల పొల్యూషన్ చేస్తున్నాం. బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకుని తిరగాలి. ఆది కాలంలో ఏమంటారు, ఆదాము గారి దగ్గర దేవుడు ఈ లోకాన్ని శపిస్తే దాన్ని మనం ఇంకా నాశనం చేసాం, బాగు చేయాల్సింది పోయి ఇంకా నాశనం చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అంతా మళ్ళీ ఎక్కడ పడుతుంది, మన మీద పడుతుంది. దాన్ని తగ్గించడానికి కొంతైనా తగ్గిస్తే బెటర్ అని దేవుడు ఏం చేశాడు, కుటుంబాల్లో మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, చెల్లెళ్ళని లేకపోతే అత్త కూతుర్లు మామ కూతురు అది అని ఇలా మీరు ఒకటే కుటుంబంలో పెళ్లి చేసుకోవద్దని తర్వాత ఆజ్ఞ చేశాడు. అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు, అలాగే చేసుకునేవాళ్ళు. ఏమంటారు, అబ్రహాం గారు అలాగే ఉన్నారు, అబ్రహాం వాళ్ళ పేరెంట్స్ అలాగే ఉన్నారు, ఆ తర్వాత తరంలో కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవడం, ఏమంటారు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కుమార్తెల్ని మళ్ళీ వాళ్ళనే పెళ్లి చేసుకోవడం, చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం, అలా సాగింది కొంతకాలం. ఇప్పుడు లోతు గురించి మనం మాట్లాడుకుంటే, లోతు ఎక్కడికైతే వెళ్తాడో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు లోతు కుమార్తెలకి తన తండ్రితో శయనించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకంటే సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో అందరూ అలాగే ఉండేవాళ్ళు. తల్లిదండ్రులతో ఉండడం, కుమార్తెల్ని పెళ్లి చేసుకోవడం, చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం, ఏం లేకుండా ఎలా పడితే అలా ఉండడం, వెచ్చలవిడిగా ఉండడం, అయ్యే నేర్చుకున్నారు కాబట్టి తండ్రితో కూడా అదే చేశారు. అఫ్ కోర్స్ అది తప్పని దేవుడు చెప్పాడు. లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ సన్నివేశాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ పెళ్లిళ్ళ గురించి వీటన్నిటి గురించి ఆల్రెడీ ఒక పెద్ద మెసేజ్ కూడా మనం చేస్తున్నాం బైబిల్ కోర్సులో, ఫ్రీ బైబిల్ కోర్సులో, అందులో మీరు వినండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం ఏమైతే నేర్పిస్తామో జనాలకి, మన చుట్టుపక్కల ఎలాంటి వారు ఉంటే అలాంటి మాటలే మనం మాట్లాడతాం. బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటే చిన్నపిల్లలు బూతులే మాట్లాడతారు. టీవీలో మనం ఏవైతే ప్లే చేస్తామో అయ్యే జనాలు చూస్తారు, అయ్యే చేస్తారు కూడా. బయట నువ్వు లవ్ సినిమాలు ఎక్కువ చూపిస్తే వాళ్ళు పెద్దరిగిన తర్వాత 9వ క్లాస్ 10వ క్లాస్లోకే ఇంకా లవ్ కావాలి మాకు అది ఇది అంటారు. నువ్వు కొట్టుకునే సినిమాలు చూపిస్తే వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఎవరినో ఒకరిని కొట్టాలనుకుంటారు. డాన్స్ వేసే చూపిస్తే వాళ్ళు డాన్స్ చేయాలనుకుంటారు. ఇలాంటి లోకం ఎలా ఉంటే జనాలు కూడా అలా నడుచుకునే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము గాని నోహ గాని వీళ్ళు వేరుగా తప్పు చేయకుండా మంచిగా బ్రతకాలి అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని స్పెషల్గా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జనాభా మొత్తానికి కూడా మంచి విశ్వాసానికి సంబంధించిన పునాదులు వేయాలి, వీళ్ళను చూసి ఎలా బ్రతకాలో జనాలు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళను గొప్ప చేశాడు దేవుడు. ఎందుకు అబ్రహాం ఇస్సాకు యాకోబులను దేవుడు అని చెప్పుకుంటాడంటే, వాళ్ళకే దేవుడు మిగతా వాళ్ళకి దేవుడు కాదు అని కాదు, వాళ్ళ లైఫ్ చూసి మనం నేర్చుకుంటాము, వాళ్ళ లైఫ్ లాగా మన లైఫ్ ను కూడా మనం జీవిస్తాము, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏవైతే ఇలాంటి సమయాలు ఎలా చేయండి అని చెప్పారో అవి మనం చూస్తాము చేస్తాము అని. అబ్రహాం గారిని ఒక్కళ్ళనే కాదండి, మనం తర్వాత మాట్లాడుకుంటే అబ్రహాము దేవుడు ఎల్లమాన దేశానికి వెళ్తూ ఉన్న మార్గంలో ఆయన కూడా విశ్వాసంలో బలపడుతున్న వ్యక్తి. ఆ టైంలో బలపడుతూ ఏమంటారు, ఐగుప్తులో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు భార్యతో ఏం చెప్తాడంటే, నువ్వు నా చెల్లి అని చెప్పు, భార్య అని చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు భార్య అని చెప్పావంటే నన్ను చంపేసి నిన్ను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మన ఆస్తి మొత్తం లాగేసుకుంటారు అనేది అబ్రహాం గారి ఆలోచన. అఫ్ కోర్స్ దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉంటే దేవుడు ఇంకా బాగా సేవ్ చేస్తాడు అన్న విషయం అబ్రహాంకి ఆ టైంకి తెలియపోవచ్చు, కానీ దేవుడు తర్వాత ఫరోని హెచ్చరించి ఫరో మీదకి మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము
17వ అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహాముని పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎందుకు చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకొందినేమో. అయితేనేమి, ఆమె నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమే సకల జనులకు ఆజ్ఞాపించిన వారు అతని భార్యను అతను కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇలాంటి సందర్భమే మళ్ళా ఆదికాండంలో మనం ఇంకో చోట చూడొచ్చండి. అబీమెలెకు అనే ఒక ఆయన ఉంటాడండి ఇక్కడ. అయితే అతని దగ్గరికి కూడా ఏమంటారు, అబ్రహాము వెళ్ళినప్పుడు శారాతో ఏం చెప్తాడంటే, వీళ్ళు మాట్లాడుకుంటారు ముందే ఈ ప్రయాణంలో. ఎక్కడెక్కడైతే మనం వేరే రాజుల్ని మీట్ అవుతామో ఆ రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు శారా కొంచెం అందంగా ఉండేసరికి అబ్రహాముని చంపేసి శారాని పెళ్లి చేసుకుంటారు, వీళ్ళ ఆస్తి మొత్తాన్ని లాగేసుకుంటారు అన్న భయంతో అబ్రహాం గారు ఏం చెప్తారంటే శారాకి ముందుగానే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ రాజు దగ్గరికి వెళ్ళినా నువ్వు నా చెల్లివని చెప్పు. అప్పుడు మనం ఆ కొంతకాలం ఏడైతే ఉంటామో ఆ కొంతకాలం కూడా వాళ్ళు ఏం చేయకుండా ఉంటారు, మనల్ని, మన దేవుడు మనల్ని రక్షిస్తాడు అని వీళ్ళు మాట్లాడుకున్న విషయం. కాకపోతే ఫరో దగ్గర అబీమెలెకు దగ్గర మనం ఆలోచించాల్సిన చిన్న తేడా ఉందండి. ఏంటంటే అది అబీమెలెకు దగ్గరేమో దేవుడు అబీమెలెకుని కాపాడాను అంటాడు, ఫరో దగ్గరేమో ఫరోని శిక్షిస్తాడు. ఇప్పుడు 12వ అధ్యాయము 17వ చూసారనుకోండి, మహావేదనల చేత ఫరోని బాధించను దేవుడు అని మనకు కనబడుతుంది. కానీ అబీమెలెకు దగ్గర ఏమని కనపడిద్దో చూడండి. అక్కడ అబీమెలెకు దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు 20వ అధ్యాయము 5వ ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా ఇతడు నా అన్నా నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినని నువ్వు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో నీవు దీనిని చేసితు అని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇక్కడ అబీమెలెకుని ఫరోకి ఉన్న తేడా మీరు గమనించారా? దేవుడు కేవలం కొంతమందికే కనబడతాడు అనేది కాదండి. ఆ కాలంలో అన్యులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరిలో కూడా, ఏది పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వక ముందు ఎవరెవరు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు కనబడి వాళ్ళందరితోనూ దేవుడు మాట్లాడేవాడు. 2 చోట్ల జరిగింది ఒకటే. ఫరో దగ్గరికి కూడా వెళ్ళి అబ్రహాము ఈమె నా చెల్లి నా భార్య కాదన్నాడు. అబీమెలెకు దగ్గరికి కూడా వెళ్ళి ఈమె నా చెల్లి నా భార్య కాదన్నాడు. కానీ ఫరోతో దేవుడు ప్రవర్తించిన విధానం ఒకలాగా ఉంది, అబీమెలెకుతో ప్రవర్తించిన విధానం ఒకలా ఉంది. ఫరోనేమో మహావేదనలతోనూ ఆ రాజ్యాన్ని అతన్ని బాగా బాధిస్తే, అబీమెలెకుతోనేమో దేవుడు కనబడి నువ్వు ఆమెను ముట్టవద్దు, ఆమెను పంపించేసే అని చెప్తాడు. ఏంటి తేడా అంటే యథార్థ హృదయం. అబీమెలెకు యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నాడు, ఫరోనేమో యథార్థ హృదయాన్ని కలిగి లేడు ఆ సమయానికి. అందుకే అబీమెలెకుతో చెప్తూ, నీవు యథార్థవంతుడివి కాబట్టి నువ్వు తప్పు చేయకుండా నేనేం చేస్తున్నానంటే నీ మార్గాన్ని కొంచెం డైవర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆలోచించాల్సింది అదే. అబ్రహాము దగ్గర అవ్వచ్చు, నోవాహు దగ్గర అవ్వచ్చు, అబీమెలెకు దగ్గర అవ్వచ్చు. మనం దేవుణ్ణి నమ్ముకోకపోయినా మనకేంటంటే ఇది మంచి ఇది చెడు అని తెలుస్తుంది. మంచి చెడు అన్న తేడా మనకి తెలిసినప్పుడు నేను మంచి వైపు నడవాలి అన్న ఆలోచన మనకుంటే అలా నడిపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అబీమెలెకు యథార్థ హృదయం కలిగి ఉన్నాడు. అందుకే అబీమెలెకు తప్పు చేయకుండా దేవుడు అతడికి కనబడి అతడి హృదయాన్ని మార్చి, ఇదిగో నువ్వు ఈ మార్గంలో కాదు ఈ మార్గంలో వెళ్ళు అని అబీమెలెకు చెప్పాడు. సేమ్ అలాగే అబ్రహాము అన్య దేవతల్ని పూజిస్తున్నప్పటికీ కూడా అతడి హృదయం మంచిగా ఉంది కాబట్టి దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకుని, ఇదిగో అబ్రహామా, నువ్వు ఈ దేశం వెళ్ళు, నేను ఇక్కడ నీ జనాంగం మొత్తాన్ని సెపరేట్ చేసి వీళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నోవాహు దగ్గర కూడా అంతే. తన చుట్టుపక్కల జనాభా మొత్తం ఎలా ఉన్నా గానీ నోవాహు మాత్రం సెపరేట్ గా బ్రతికి వాళ్ళందరిలో నీతిమంతుడిగా దేవుడు కనబడ్డాడు కాబట్టి దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకుని నోవాహు కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. వీటన్నిటిని బట్టి మనం గుర్తించాల్సింది, మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి రావడానికి పరిస్థితులు ఏవైనా అయి ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పరిస్థితి వల్ల మారుతారు. కానీ దేవుని నమ్ముకున్న తరువాత మన జీవితం ఎలా ఉంది? నోవాహుకి దేవుడు ఓడ కట్టమని చెప్తాడు, కానీ ఓడ పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. అబ్రహాముకి దేవుడు దగ్గరగా 75 సంవత్సరాలప్పుడు కనబడతాడు, కానీ నీ సంతానానికి ఈ దేశం మొత్తాన్ని ఇస్తానని చెప్తాడు 70 సంవత్సరాలప్పుడు. ఆయన సంతానంలో ఫస్ట్ మనిషి ఇస్సాకు పుట్టేసరికి అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేస్తాయి. అంటే 25 సంవత్సరాలు అబ్రహాము గారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి అప్పటి వరకు వెయిట్ చేశాడనేగా. నోవాహు కూడా వర్షం వచ్చేంత వరకు, ఆ మరలా వర్షం వెళ్ళిపోయేంత వరకు, మరలా వాళ్ళు భూమి మీద అడుగు పెట్టేంత వరకు నోవాహు గారు కూడా వెయిట్ చేశారనేగా. వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిలకడగా మధ్యలో తప్పు చేయకుండా వెనక్కి పడిపోకుండా మంచి మార్గంలో నడుస్తూ మనకి మాదిరిగా ఉన్నారు. మనం ఇవాళ ఒక 4 రోజులు లేట్ అయితే చాలు, ఒక వారం రోజులు వాక్యం అందకపోతే చాలు, లేదా ఒక నెల రోజులు ఏదన్నా దేవుడికి దూరం అయ్యే పరిస్థితులు వచ్చినా చాలు, మనం ఇంకా దేవుడిని వదిలేసి అటే వెళ్ళిపోవడానికి చెప్తాం. మళ్ళీ ఇంకా జనాలు కొంతమంది ఏం చెప్తారంటే, నేను పాపిని, దేవుడు నన్ను ఆశీర్వదించడం, మళ్ళీ దేవుడి దగ్గరికి రావడానికి నాకు చాలా గిల్టీగా ఉంది అని ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఏమంటే మనలో నేను తప్పు చేశాను అన్న పశ్చాత్తాపం కలిగింది అంటే దేవుడి దగ్గరికి రావాలి.
ఇస్కరియోతు యూదాకి పేతురికి ఉన్న తేడా ఏంటంటే, ఇస్కరియోతు యూదాకి అర్థమైంది తప్పు చేశాడని, యేసుప్రభుని పట్టించేశాడు. పేతురికి అర్థమైంది తప్పు చేశాడని, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు చెప్పాడు ఆయన. కానీ వాళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏంటంటే, పేతురు నేను చేసింది తప్పు అని తెలుసుకొని మరలా దేవుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అక్కడి నుంచి తప్పు చేయకుండా మంచిగా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా తాను చేసింది తప్పు అని గుర్తించి దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు, అపవాది దగ్గరికి, అలా నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం తేడా గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గరికి ఇస్కరియోతు యూదా వచ్చాడు, దేవుడి దగ్గరికి పేతురు వచ్చాడు, దేవుడి దగ్గరికి అబ్రహాం వచ్చాడు, దేవుడి దగ్గరికి అబీమెలెకు వచ్చాడు, నోవాహుకు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. కానీ వచ్చిన తరువాత ఆ విశ్వాసాన్ని ఎంతమంది కంటిన్యూస్గా కాపాడుకుంటూ వస్తున్నారు? దేవుడి దగ్గరికి రావడం ఒక స్టెప్ అయితే, దాన్ని కాపాడుకుని అంతం వరకు సహించడం అనే ఇంకోటి. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఎవరు రక్షింపబడతారయ్యా అంటే కేవలము దేవుని నమ్ముకున్న వారు మాత్రమే కాదు. దేవుని నమ్ముకొని ఏమంటారు, మనందరం కూడా ఇది కరెక్టే అని తెలుసుకుని, బైబిల్ నిజమని తెలుసుకుని, బైబిల్ కోర్స్ మనం ఏదైతే చేసామో అదంతా వినేసి ఆ తర్వాత మేము కాపాడిపోయాం అంటే కాదు. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. లోకం అంతా పాడైపోయింది, చెడు అనేది పెరిగిపోతుంది. ఆ చెడు చూడడం వల్ల మనం కూడా ప్రేమకు దూరం అయిపోయి ఆ చెడులో కలిసిపోతున్నాం. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. రోజు పొద్దున్నే న్యూస్లో ఏం చూస్తాం చెప్పండి మనం? హత్యలు, అవి ఇవి ఏమంటారు, దారుణాలు, రేపులు, దొంగతనాలు, ఇంతే కదా, రోజు జరిగేయే కదా అని మనకు అలవాటైపోయింది. అవన్నీ చూసి ఎదుటివాడికి మనం సహాయము చెయ్యాలి అన్న ఆలోచనే మనం మర్చిపోతున్నాం. ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఎందువల్ల? అక్రమం విస్తరించడం వల్ల. ఇప్పుడు నేను ఏదో చిన్న పని చేస్తే ఏం మారిపోద్దులే ప్రపంచం, రోజు ఇదే కదా జరుగుతుంది. మనం వాక్యం చెబుతున్నా కానీ రోజు న్యూస్ ఏం మారదు. మనం వాక్యం చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, న్యూస్ మారదు. రోజు అలాగే వస్తుంది న్యూస్. రోజు ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు, ఎవరినో ఒకరిని చంపేస్తున్నారు, ఎవరినో ఒకరిని అత్యాచారం చేస్తున్నారు, ఎక్కడో చోట దొంగతనం జరుగుతుంది. ఇవన్నీ చూసి అక్రమాలు విస్తరించడం వల్ల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుందంట. కానీ దాన్ని చల్లారనివ్వకుండా ఎప్పటికెప్పుడు వాక్యంతో మన యొక్క అగ్నిని ఇంకా మండించుకుంటూ, ఆ దీపాన్ని ఆరనివ్వకుండా ఎప్పుడు వాక్యాన్ని మనం నేర్చుకుంటూ, ఆ ప్రేమ చల్లారకుండా ఆ ప్రేమను పెంచుకుంటూ ఎప్పటి వరకు ఉండాలి? అంతము వరకు ఉండాలి. అదే అని మాట్లాడుతున్నాడు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చివరిదాకా ఉండడం ఇంపార్టెంట్. దేవుడి దగ్గరికి వచ్చాం, చివరిదాకా విశ్వాసంతో ఉంటేనే మనం నిలబడతాం. ఆ చివరిదాకా ఉన్న అబ్రహాం మనకి ఎగ్జాంపుల్. ఈ అబ్రహాం గారు ఇంకా చివరిదాకా ఎలా ఉన్నారనేది మనం నెక్స్ట్ ఆదివారాల్లో చూద్దాం. ఈ రోజు ఆదివారం మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అబ్రహాం గారు ఒక ఇతర దేవతల్ని పూజించే వ్యక్తి, నోవాహు గారు ఇతర దేవతల మధ్య బ్రతికిన వ్యక్తి. వీళ్ళందరి జీవితాలని దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడంటే, మన పాస్ట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, వన్స్ మనం ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆయన కుమారులుగా మనం అర్హత పొందుకున్న తరువాత మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా ఆయన మార్గంలో మనం నడుస్తూ వెళ్తూ ఉంటే దేవుడు మనకి తోడుంటాడు. అబ్రహాముకు దేవుడు తోడున్నాడు, ఫరో దగ్గర తోడున్నాడు, అబీమెలెకు దగ్గర తోడున్నాడు. ఈవెన్ అబ్రహాముకు తప్పు చేసిన చెల్లి అని అబద్ధం చెప్పినా, అబద్ధం కాదనుకోండి, అది నిజమే ఒక రకంగా, అయినా తన భార్య అని చెప్పలేదు కదా, అది అబద్ధమే కదా. అబ్రహామే తప్పు చేసినా గాని దేవుడు అతని హృదయాన్ని చూసి అబ్రహాముకు తోడున్నాడు. అలాగే ఇవాళ మనం ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నట్లయితే దేవుడు అది తప్పు అని మనకి తెలియజేసి మనకి తోడుంటాడు. మన మార్గాన్ని మంచిగా మార్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎప్పుడంటే మనం దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ అవకాశాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు. ప్రభువా, నేను ఈ మార్గంలో వెళ్తున్నా, నాకు అది తప్పో రైటో నాకు తెలీదు, నువ్వు నాకు తెలియజేయి. ఒకవేళ నేను వెళ్లే మార్గం తప్పైతే దాన్ని సరిచేయి అని మనం దేవుడికి అవకాశాన్ని ఇవ్వాలి. ఒకవేళ మనం వెళ్లే మార్గం మంచిదైతే దాన్ని ఇంకా అభివృద్ధి చేయి అని దేవుడికి మనం ప్రార్థన చేయాలి. అబ్రహాము చేసింది అదే. అబ్రహాము గారు కూడా ఏమనుకోవచ్చు, ఇతర దేవతల్ని పూజిస్తూ ఈయనెవరో నాకు తెలియదని దేవుడిని అనొచ్చు. శారా కూడా ఏమై ఉండొచ్చు, నా దేవతలు ఉన్నారు కదా, అబ్రహాము నా భర్త ఏ దేవుడిని నమ్ముకుంటే నేను ఆ దేవుడిని నమ్ముకోవాలా అని అనొచ్చు. కానీ వాళ్ళు అలా చేయలా. ఇతర దేవతలకి దేవుడికి మధ్య తేడాని వాళ్ళు గుర్తించారు. ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించారు. కాబట్టే అబ్రహాము తన జనాంగాన్ని, తన తండ్రిని, తన ఆస్తిని, ఎంత ఆస్తుందో వాళ్ళకి అక్కడ, ఆ ఆస్తి మొత్తాన్ని వదిలేసి అబ్రహాము గారు దేవుడు చూపించిన మార్గంలో నడిచాడు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. కాపాడుకునే మార్గంలో చాలా సమస్యలు ఎదురవచ్చు. అబ్రహాం గారు కరువు ద్వారా కూడా ప్రయాణించారని మనం చదువుకుంటాం. 12వ అధ్యాయం 10వ వచనం, ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళిపోయాను.
ప్రయాణాలు చేస్తూనే ఉండాలి రోజంతా. కరువు అంటే అన్నం ఉండదు. అన్నం మనకు లేకపోయినా మనం ఏదో ఒకటి చేయగలం గానీ, ఎవరైతే మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా అన్నం లేకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళందరిని తీసుకొని అబ్రహాం ఐగుప్తుకెళ్ళిపోయాడు. తర్వాత కూడా మనం మాట్లాడుకుంటే లోతు దగ్గర కూడా సమస్యలొచ్చాయి. ఇక్కడ దేవుడు ఒక మంచి పదం వాడతాడు. ఏం వాడతాడు చూడండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆస్తి పెరిగిపోయినా కానీ ప్రాబ్లమేనంట. ఈవెన్ తర్వాత కూడా లోతు మంచి ప్రదేశాన్ని ఎంచుకొని అబ్రహాముకి కరువు ప్రాంతాలు ఉండే ఎడారి ప్రాంతాల వైపు నడవమన్నా కానీ అబ్రహాం ఏమి వెనక తిరగకుండా సరే లోతు నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళు, నీకేది మంచిది అనిపిస్తే అటు నువ్వు వెళ్ళు, ఇంకో మార్గంలో నేను వెళ్తా అంటాడండి అబ్రహాం గారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఆస్తి పెరిగిపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తి లేకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి, అబద్ధాలు ఆడినా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక దేశానికి ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడి మీద విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ముందుకు నడిచే ప్రతి బాటలోనూ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనం దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఆ అవకాశం దేవుడికి ఇచ్చామనుకోండి, ప్రభువా నేను తప్పు మార్గంలో వెళ్తుంటే సరిచేయి, నేను మంచి మార్గంలో వెళ్తుంటే నన్ను ఇంకా ముందుకు ప్రోత్సహించు అని దేవుడికి మన అవకాశాన్ని ఇస్తే దేవుడు మనకి తోడుంటాడు. అబ్రహాము యొక్క జీవితం గురించే మనకి ఎందుకు రాయబడింది? అబీమెలెకు యథార్థవంతుడని మనం చదువుకున్నాం కదా. అబీమెలెకు చిన్నతనం గురించి, అబీమెలెకు భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి, అతని తర్వాత ఏమయ్యాడు, ఎక్కడ చచ్చిపోయాడు అని ఎందుకు రాయలేదు? ఎందుకు అబ్రహాముని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాడంటే అబ్రహాము అలా నిలబడ్డాడు. అబ్రహాం వెళ్తున్నాడు, అబ్రహాముని దేవుడు అన్నిలోంచి రప్పించాడు. అబ్రహాము కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు, ఐగుప్తులో దేవుడు అబ్రహాముకు తోడుండి ఫరో హృదయాన్ని మార్చాడు. తర్వాత అబ్రహాం మళ్ళా ప్రయాణమై వెళ్ళబోతూ అబీమెలెకు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా ఆ రాజు యొక్క హృదయాన్ని మార్చి దేవుడు అబ్రహాముకు తోడున్నాడు. లోతు దగ్గర ఉండే పనివాళ్ళు, అబ్రహాము దగ్గర ఉండే పనివాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే అబ్రహాము చూడలేక వాళ్ళు కొట్టుకోవడం మనకి బాగోదు, వాళ్ళు ఏది కోరుకుంటే మనం అదే చేద్దాం, వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారా విడగొట్టేద్దాం, వాళ్ళని వెళ్ళని ఎటు వెళ్తారో అటు వెళ్ళని, మళ్ళీ నేను అన్యాయం చేశాను, నేను మంచిగా చేశాను, నువ్వు తప్పు చేసావు అని అనుకోవడం దేనికి? నువ్వు ఎటైతే వెళ్ళాలనుకుంటావో అటే నువ్వు వెళ్ళని లోతుకే అవకాశం ఇస్తాడు అబ్రహాం గారు. లోతుకే అవకాశం ఇచ్చి ఆయనేమో బాగా మంచిగా ఉండే ఒక ప్లేస్ చూసుకుంటాడు, ఆ ప్లేస్ కి లోతుని వెళ్ళమని ఈయనేమో వేరే ప్లేస్కి వెళ్తాడు. వాళ్ళ తప్పని చెప్పలేవు, అబ్రహాము లోతుది కాదు. అక్కడ ఎవరైతే పని వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్య కలహాలు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సమస్యలు ఎటు నుండి అయినా రావచ్చు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అవకాశాన్ని దేవుడికి ఇవ్వాలి. అక్కడ గొడవైంది కదా అని వదిలేశారా? తర్వాత లోతుకి సమస్య వచ్చినప్పుడు అబ్రహాం గారు వెళ్ళి ఫైట్ చేయడం మనం చూస్తాం. మెల్కీసెదెకు గురించి ఆ ఫైట్ ఎలా చేశారనే దాని గురించి, సొదొమ గొమొర్రా పరిస్థితి ఎందుకు అలా తయారైంది అనే దాని గురించి, వీటన్నిటి గురించి మనం మరలా ఇంకొక ఆదివారం మాట్లాడుకుందాం. ఈ ఆదివారం మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చిన మనం ఆ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. ఏ సమయంలో అయినా మనం మనుషులు అన్నిసార్లు మనం మంచి చేస్తామని మనం చెప్పలేం. అబ్రహాము కూడా అన్నిసార్లు మంచిగా ఉన్నారని చెప్పలేం. ఆయన కూడా అబద్ధాలు ఆడాడు, ఆయన కూడా ఒక్కోసారి దేవుడి మీద విశ్వాసాన్ని కొంచెం తగ్గించుకున్నాడు, రకరకాల పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఫైనల్గా మనందరం మనుషులం. మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి మీద డిపెండ్ అవ్వడం, దేవుడికి అవకాశాన్ని ఇవ్వడం. ప్రభువా ఇదిగో నేను మంచి చేస్తున్నానా, నేను చెడు చేస్తున్నానా, నువ్వు నాకు తోడుండు, నేను పలానా చోటకి వెళ్తున్నా, నువ్వు నాకు తోడుండు, అక్కడ పరిస్థితుల్లో నువ్వు నాకు తోడుండు. అబ్రహాముకి అబీమెలెకుకి ఇద్దరికి సహాయపడేలాగా దేవుడు ప్రవర్తించాడు. అక్కడ నువ్వు తప్పు చేయకుండా అబీమెలెకుని ఆపాడు, తప్పు జరిగి అబ్రహాం బాధపడకుండా అబ్రహాముకి సహాయం చేశాడు. పాయింట్ అలా ఏంటంటే దేవుడి ఎడల విశ్వాసాన్ని కలిగి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళని దేవుడు కాపాడుకుంటాడు. మంచి హృదయంతో నువ్వు ఇది నేను చేసే మంచి పని అని నువ్వు ముందుకెళ్తున్నావు అంటే ఆ పనిలో తోడుండే బాధ్యత దేవుడు చూసుకుంటాడు. కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి దేవుడు తప్పిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. శోధనలు ఎలా వస్తాయి? మనం చేసుకున్న పనుల వల్ల వస్తాయి. మనం అబద్ధాలు ఆడతాం, మనం ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం, చెడు పనులు చేస్తాం, ఇలా రకరకాలుగా వస్తాయి. కానీ ఆ శోధన కూడా దేవుడు మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే ఇస్తాడంట. అందులో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడంట. ఇవాళ అన్యులుగా ఉండి దేవుడి దగ్గరికి రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత బయట వాళ్ళ క్వశ్చన్లు, బయట వాళ్ళ ప్రెజర్స్, లేకపోతే ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుమార్తెల సమస్యలు, వాళ్ళ పిల్లలు సరిగ్గా విశ్వాసంలో లేరని రకరకాల సమస్యలు. కానీ ఏ శోధనైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతవరకు సహించగలరో అంతవరకే దేవుడు ఇస్తాడు. మళ్ళీ
అందులో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడిస్తాడు. మనం చేయాల్సిందల్లా దేవుడి మీద డిపెండ్ అయ్యి, ప్రభువా నేను ఈ పని చేస్తున్నా, నాకు తోడుగా ఉండు, ఒకవేళ నేను చేసే తప్పైతే అది నువ్వు ఆపు, దాన్ని మంచిగా నువ్వు మార్చు, ఒకవేళ నేను చేసే తప్పైతే నాకు తెలియజేయి, నేను మార్చుకుంటా అని మనం దేవుడికి అవకాశాన్ని ఇవ్వాలి. అలా అవకాశాన్ని ఇచ్చిన అబ్రహామును మనం గుర్తించాలి. అబ్రహాం లైఫ్లో ఈ ఒక్క సిచ్యువేషనే కాదండి, ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ ఆదివారం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇవన్నీ దేనికోసం అంటే దేవుని దగ్గరికి వచ్చిన తరువాత మన జీవితాన్ని మనం మంచిగా ఎలా మార్చుకోవాలి అనే దానికోసం. ఆదివారం అందరూ ఇక్కడ కూర్చుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఆదివారం మనం గనక గ్యాదర్ అయ్యి దేవుడి మాటలు మాట్లాడుకోకపోతే మిగిలిన 6 వారాలు, సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ మిగిలిన 6 వారాలు మనల్ని చెడు వైపు, లోకం వైపు నడిపిస్తాయి. ఆ లోకంలో 6 రోజులు ఎలాగోలా కష్టపడి మన పొట్ట కోసం, లేకపోతే డబ్బు కోసం, లేకపోతే మన జీవన విధానం కోసం ఏదో ఒక రకంగా లోకంలో 6 రోజులు మనం ఉంటున్నాం. ఆ 6 రోజుల్లో చెడును అంటించుకోకుండా, అంటించుకున్న చెడును వదిలేసుకోవడానికి ఆదివారం ప్రత్యేకమైంది. ఆ రోజు కూర్చుని మనందరం వాక్యం డిస్కస్ చేసుకుని దేవుడి మాటలు చెప్పుకొని ఇలా చేయడం వల్ల ఏం జరుగుద్దంటే మనం మరలా లోకంలో కలిసిపోకుండా మన విశ్వాసాన్ని కంటిన్యూ చేయడానికి, మన విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకోవడానికి మనకు ఉపయోగపడింది. అబ్రహాము గారు కానీ, శిష్యులు కానీ, అపోస్తులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకోవడానికి గల కారణం ఏంటంటే సహవాసము. ఆదివారము సహవాసం అనేది అంత ముఖ్యమైనది. ఆదివారం మనం వాక్యం మిస్ అయ్యాము అంటే, ఆదివారం సహవాసం మిస్ అయ్యాము అంటే, ఒక వారం నెల రోజులు దేవుని దగ్గర రాకుండా లోకంలోనే బ్రతికాము అంటే లోకంలో ఉన్న చెడు మనకు అంటుకుంటది. ఆ చెడుని మళ్ళా మనం పోగొట్టుకోవాలి. ఆ చెడు మనకు అంటకుండా దూరం అవ్వాలి అంటే ప్రతి ఆదివారం, వీలైతే ప్రతిరోజు, అందరికి కుదరదు కాబట్టి మనం ప్రతి ఆదివారం అంటున్నాం, ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని మనం వినాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆదివారం ఏదైతే మెసేజ్లు మనం మాట్లాడుకుంటున్నామో, అందరూ కలిసి కూర్చొని ఒక సంఘంగా సహవాసంతో ఎలా అయితే కూడుకుంటున్నామో, మెసేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? మంచి చెడులు మాట్లాడుకుంటాం. మీ ఇంట్లో ఎలా జరిగింది, ఈ వారం దేవుడు మీకేం చేశాడు, మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటిని మనం ఎలా తీర్చుకోవాలి అని మనం మాట్లాడుకుంటాం. ఆదివారం ఒక సంఘంలో ఇలా సహవాసం ఉండడం అనేది ఏం చేసిద్దంటే లోకానికి మనల్ని వేరు చేసి మనం పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడిద్ది. అందువల్ల ఆదివారం సహవాసం, ఆదివారం ఆరాధన చాలా ముఖ్యమైనది. అందరూ చేయాలి. ప్రతి క్రైస్తవులు, సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని పాటించాలి. మరి దేవుడి దగ్గరికే రావడానికి, కొత్త వారిని, దేవుడు తెలియని వారికి దేవుడిని పరిచయం చేయడానికి అంటారా? దానికోసం ఆల్రెడీ మనం బైబిల్ మెసేజెస్ చేశాం కదా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఒక 30 మెసేజ్ చేశాం కదా. అవన్నీ వినండి, కంటిన్యూస్గా వినిపించండి జనాలకి. దేవుడి గురించి తెలియని వాళ్ళకి అవన్నీ చేయండి. అవన్నీ దేవుడి దగ్గరికి రావడానికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిందల్లా మన విశ్వాసాన్ని కంటిన్యూ చేయడం. విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలంటే మనకు ముఖ్యంగా 4 కావాలి. నేను ప్రతి మెసేజ్లో చెప్తున్నాను, ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. సహవాసం ఉండాలి. అందరం కూడా వారానికి ఒక్కసారైనా కలిసి మనం మంచి చెడులు ఏం చేస్తున్నాం ఏంటో అన్ని మనం మాట్లాడుకొని సంఘంలో వాక్యం విని ఆదివారం ఆరాధన చేసి దేవుణ్ణి మహింపరిచి చెడు అంటకుండా అంటిన చెడుని పోగొట్టుకొని దేవుడిలో కంటిన్యూస్ గా మనం ఉండాలి అంటే సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అన్నింటికన్నా ముఖ్యంగా వాక్యం ఉండాలి. ఇంకా తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా ప్రభువు బల్ల. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే మనం తప్పు చెయ్యకుండా ఎల్లప్పుడూ మంచి మార్గంలో ఉండడానికి మనల్ని నిలబెడతాయి. అలా నిలబడిన అనేక మంది జీవితాలను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితాల్లాగా మన జీవితాలను కూడా మనం నిలబెట్టుకోగలుగుతాం. రేపొద్దున నెక్స్ట్ తరాలకి మనం మాదిరిగా ఉండగలుగుతాం. మన పిల్లలు మంచిగా ఉండాలి అన్న ఆశ వాళ్ళకి ఎప్పుడు కలిగిద్ది అంటే మనం మంచిగా ఉన్నప్పుడు. మా నాన్న ఇలా మంచిగా ఉంటున్నాడు, మంచిగా ఆలోచిస్తున్నాడు, మంచి చేయాలనుకుంటున్నాడు, తప్పుకు దూరంగా ఉంటున్నాడు, తప్పు చేయడానికి భయపడుతున్నాడు అంటే నేను కూడా భయపడాలన్నమాట, నేను కూడా తప్పు చేయకుండా ఉండాలన్నమాట. మా నాన్న మంచిగా ఉంటున్నాడు కాబట్టి నేను మంచిగా ఉండాలన్నమాట. మా నాన్న ఎదుటి వాళ్ళతో అబద్ధం చెప్పడానికి భయపడుతున్నాడు అంటే అబద్ధం చెప్పకూడదు, నేను కూడా అబద్ధం చెప్పకూడదు అనమాట అని మన నెక్స్ట్ తరాలు మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం మన నెక్స్ట్ తరాలకి ఒక మంచి మాదిరిగా నిలబడాలి అంటే మనం ఎప్పుడూ వాక్యంలో అడిగేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళ కాకుండా నిలకడగా ఉండాలి. అలా నిలకడగా ఉన్న అబ్రహాము గారి జీవితం గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పటివరకు ప్రతి ఆదివారం మనం ఏదో ఒక భక్తుడి జీవితాన్ని, ఏదో ఒక సందర్భాన్ని బైబిల్లోని మనం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే బైబిల్ రాయబడిందే వాళ్ళ జీవితాలు మనం నేర్చుకొని వాళ్ళ జీవితాలలాగా మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి. భక్తులు ఏం చేశారో చూసి నేర్చుకుందాం, అది మనం చేద్దాం. భక్తిహీనులు ఏం చేశారో చూసి నేర్చుకుందాం, అది మనం చేయకుండా దాన్ని పక్కన పెడదాం. ఇదే బైబిల్ మనకి ప్రతి ఆదివారం చెప్పే సారాంశం. ఇక బైబిల్ మెసేజ్లు అవన్నీ కూడా మీరు వింటున్నారు అనుకుంటున్నాను. మీరు వినండి, మీకు తెలిసిన వారికి వినిపించండి. మరలా వచ్చే ఆదివారం మనందరం కూడా కలుసుకుందాం. ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఎవరు పడితే వాళ్ళు అలా మీ ఇంటికి వెళ్ళిపోకుండా సంఘస్థులందరితో కలిసి టైం స్పెండ్ చేయండి. మీరు మాట్లాడుకోండి. మీరు వారం అంతా దేవుడు ఏం చేశారనేది మీరు మాట్లాడుకొని దేవుడిని మహింపరచండి. ఒకవేళ ఎవరికైనా సజెషన్స్ అవసరం అయితే ఇవ్వండి. సహోదరుల్ని ఒకళ్ళొకళ్ళు బలపరచుకోండి. ఇవన్నీ ప్రతి వారం కూడా యూట్యూబ్ లో ఎవరైతే అంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ అందరికి తెలిసిందే. అది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా సహవాసాన్ని మనం మెయింటైన్ చేయాలి. అదే దేవునిలో మనం బలపడడానికి మంచి మార్గాన్ని, మంచి దారిని మనకి ముందేస్తుంది. యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నారు. ఆ మార్గం ఇదే.
మనం చేయాల్సిందల్లా జస్ట్ అందులో ఉండడం, అందులో ప్రయాణించడం అంతవరకే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మేమందరము విగ్రహారాధన ఉన్నా లేకపోయినా కానీ తండ్రి, మిమ్మల్ని ఎరుగక, మీ గురించి తెలియక, మీ మనస్సేంటో, మీ వాక్యము ఏమి చెబుతుందో తెలియని అన్యులము తండ్రి. మీ దగ్గరికి తీసుకొచ్చుకున్నారు, మా మనసులు మార్చుకున్నారు, మాకు వాక్యాన్ని తెలియజేశారు. కృతజ్ఞతలు తండ్రి. మరి వచ్చిన తరువాత మేము మరలా వెనక్కి వెళ్ళిపోకుండా, తిరిగి లోకములో కలిసిపోకుండా నిలకడగా మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయము దయచేయమని, ప్రతి విషయంలోనూ మీ మీద ఆధారపడి మా జీవితం పైన మీకు అవకాశాన్ని ఇవ్వడానికి మాకు సమయానుకూలంగా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి ధైర్యాన్ని దయచేయమని, మరలా మేమందరము కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఎవరెవరైతే కానుకలు ఇవ్వాలి ఆశపడుతున్నారో, సంఘం ఇంకా మనం చేసే పనులన్నీ మీకు తెలుసు కాబట్టి, క్రైస్తవుల్ని ఇంకా అభివృద్ధి పరచాలి, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దేవుడు తెలియని వారికి ఎలా వాక్యాన్ని చెప్పాలి, ఈ విషయాలన్నీ మనం ఏమేం పనులు చేస్తున్నాం ఏంటి అన్నీ మీకు తెలుసు కాబట్టి, ఎవరెవరైతే మన సంఘ అభివృద్ధి కోసం కానుకలు ఇవ్వాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఉండండి. ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కనుక కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, దాని ద్వారా మీరు సపోర్ట్ చేయవచ్చు. అందరికీ వందనాలు.